భాగ్యరాజు గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈజ్ అ గ్రేట్ రైటర్. ఆయన స్క్రీన్ ప్లే రైటింగ్ మాత్రం ఇండియాలో నెంబర్ 1. అండ్ ఆయన పెద్ద ఫ్యాన్ నేను. ఆయన సినిమాలు అప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ దట్ ఇన్స్ట్రుమెంట్ வந்திருக்குமே, இல்லை சார், வீட்டிலே படம் பார்க்குற இதெல்லாம் 7 நாட்கள் நம்ம வீட்டில் பார்த்தோமே, அந்த 7 நாட்கள் అది என்ன మెషిన్, డివిడి ప్లేయర్ అంతా ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన సినిమాలు పెట్టుకుని మేము చూస్తాము. అయ్యో సూపర్. ఆ సినిమాతో మళ్ళీ చేసినా కూడా అది పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ అందరూ దాన్ని తెలియకుండా కాపీ కొట్టండి లేదా రైట్స్ కొనుక్కొని చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే ఆయన కొడుకు పులికి పిరందది అంటే పులి బిడ్డ. సో తప్పకుండా ఆయన ఉన్న టాలెంట్స్ ఈయనకు తప్పకుండా ఉంటుంది ఆయన అన్నిట్లో. సో ఈయన కవిత్వం గురించి నాకు తెలియదుగా కానీ మిగిలిన హీరోగా ఈ సూపర్. సో తప్పకుండా ఈ లవ్ గేమ్ పెద్ద గేమ్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. భాగ్యరాజు గారు చాలా సంతోషిస్తారు, శాంతన్ గారు కూడా సంతోషిస్తారు, అందరూ సంతోషిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా భాగ్యరాజా గారి గురించి ఇప్పుడు తేజ, రాజశేఖర్ గారు, తేజ నేను యాక్చువల్గా క్లాస్మేట్స్. సో వాడు ఎలాగా 7 నాటకాలు చూసి ఫీల్ అయ్యాడో మేము అలాగే ఫీల్ అయ్యాం. యాక్చువల్గా సార్ ఎవ్రీ మూవీ ఆఫ్ యోర్స్ ఇప్పుడు జనరేషన్ పెట్టి మళ్ళీ తీస్తే అగైన్ దే గోయింగ్ టు బి సిల్వర్ జూబ్లీస్. అంత గ్రేట్ మూవీస్, అంత గ్రేట్ క్రియేటర్స్. అండ్ I think we are blessed to share the rise with him. And ఆయన సన్ మూవీ ఆడియో లాంచ్కి మమ్మల్ని పిలవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ ఆల్ ద విషెస్ అండ్ ఆల్ ద ప్రేయర్స్. ఈ సినిమా పెద్ద హిట్, అంటే తమిళ్లో ఆల్రెడీ ఇది హిట్ అయ్యి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సినిమా. సో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని మీరందరూ తప్పకుండా శాంతనుని ఆశీర్వదించాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్ విత్ యూ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి, ద హోల్ క్రూ. అండ్ స్పెషల్ విషెస్ టు రమ్య. ఎనీవేస్ తను ఏది చేసినా సక్సెసే. సో భాగ్యరాజు గారి మిస్సెస్ జీవిత గారి సిస్టర్లా ఉంటారు. చాలామంది వచ్చి పూర్ణిమ గారు ఆట వచ్చి అడుగుతారు, లేదండి ఈవిడ వచ్చి మా ఆవిడ అంటారు. నేను యాక్ట్ చేసేటప్పుడు ఒకరోజు నేను అట్లాగా సార్ షూటింగ్ పక్కన జరుగుతుంది, ఆయనది నాది, నాది సెకండ్ మూవీ అనమాట. సో భాగ్యరాజా గారు వచ్చారంటే నేను వెళ్ళి కలుస్తాను అని వెళ్తే నేను అట్లా కార్ దిగంగానే అందరూ నన్ను వచ్చి రండి మేడం అని తీసుకెళ్లారు. నేను అసలు వెళ్ళడానికే భయపడుతూ వెళ్ళాను. అయ్యా ఆయన్ని కలవడం ఎలాగా అని, ఇదేంటి నన్ను ఇంత రిసీవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటే యాక్చువల్గా పూర్ణిమ భాగ్యరాజు గారు రావాలి, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారంట. నన్ను అలాగ అనుకొని గవ్వ తీసుకెళ్ళిపోయారు. అక్కడ సార్ కూడా గవ్వ వచ్చారు, వచ్చి ఓ సార్ నా జీవితం నీంగలా తప్ప నచ్చుతాంగ ఇవ్వగా అని చెప్పారు అప్పుడు నాకు. తర్వాత కూడా చాలామంది ఆవిడతో నన్ను కంపేర్ చేస్తారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. అండ్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు రమ్య స్పెషల్లీ. అండ్ తను ఈ మూవీలో ఉందంటే డెఫినెట్గా సక్సెస్, బికాస్ ఎవ్రీ మూవీ షీ ఈస్ దేర్, ఇట్స్ అ సక్సెస్. షీ బ్రింగ్స్ లాట్ ఆఫ్ లక్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ టు co-artists. And I'm so happy I'm here. And once again all the best to the whole crew. ఈ సినిమాని దయచేసి పెద్ద హిట్ చేయండి. ఫస్ట్ సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుంది కాబట్టి తమిళ్లో కూడా హిట్ అయింది. ఇంత ధైర్యంగా తెలుగులో దీన్ని తీసుకొస్తున్నారంటే అది ఎంత పెద్ద హిట్ అని మీ అందరికీ తెలిసి ఉండాలి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.